బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పటికే 4 వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న గ్రాండ్గా లాంచ్ ప్రారంభమైన ఈ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే ఎలిమినేషన్ కాగా ఇప్పుడు 4వ వారం కూడా ఒకరు బయటకు వెళ్లడంతో హౌస్లో కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గింది. మొదటి వారం శ్రేష్ఠి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద, మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ కాగా ప్రియా ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్గా దివ్య నిఖిత హౌస్లోకి వచ్చింది. ఈ వారం నామినేషన్లో దివ్య నిఖిత, హరిత హరీష్, శ్రీజా దమ్ము, ఫ్లోరా సైని, రీతు చౌదరి, సంజన నిలిచారు. ఓటింగ్ ప్రకారం సంజన టాప్లో ఉండగా కనీస ఓట్లు సాధించిన హరీష్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి డబుల్ ఎలిమినేషన్ టాక్ వచ్చిన చివరికి సింగిల్ ఎలిమినేషన్గానే ముగిసింది. హరీష్ వారానికి 60,000 చొప్పున 4 వారాలు మొత్తం 2,40,000 రెమ్యునరేషన్ పొందినట్లు సమాచారం. బిగ్ బాస్ హౌస్లో ముక్కుసూటితనం, నిజాయితీకి పేరుగాంచిన హరీష్ ఈ సీజన్లో గట్టి పోటీ ఇస్తాడని అందరూ భావించారు. కానీ గాయం కారణంగా టాస్కుల్లో పాల్గొనలేకపోవడం, ఆడియన్స్ ఓటింగ్ పడిపోవడం వల్ల చివరికి ఎలిమినేషన్కు గురయ్యారు. అదే సమయంలో కళ్యాణ్ సపోర్ట్ ఓట్స్ మొత్తం శ్రీజా దమ్ము వైపు మళ్లడంతో ఆమె సేఫ్ జోన్లోకి వెళ్ళింది. మరోవైపు సంజన పిఆర్ టీం బలంగా పనిచేయడంతో ఆమెపై ఉన్న నెగిటివిటీని అధిగమించి సేఫ్ జోన్లో నిలిచింది. ఫ్లోరా సైనికి సెలబ్రిటీ ఓటింగ్ సపోర్ట్ దక్కగా రీతు చౌదరి మాత్రం బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ ఇస్తూ షోలో కీలకంగా కొనసాగుతోంది. ఆమె బోల్డ్ టాస్కులతో పాటు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టడంతో బిగ్ బాస్ టీం ఆమెను ఎలిమినేట్ చేయబోదని టాక్ ఉంది. దివ్య నిఖిత వైల్డ్ కార్డ్గా పాజిటివ్ వైపుతో ఎంట్రీ ఇచ్చి తన హుందా ప్రవర్తనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది. ఇమాన్యుల్ బర్నిల్తో క్లోజ్గా ఉండే ఆమె టాస్కుల్లోనూ వెనుకడుగు వేయడం లేదు. గత వారం హరిత హరీష్తో జరిగిన టాస్క్లో ఆమె హుందాగా ప్రవర్తించి మంచి మార్కులు సంపాదించింది. మరోవైపు శ్రీజా దమ్ము తనపై ఉన్న నెగిటివిటీని చెరిపేసుకుని పుంజుకోవడం కూడా ఈ వారం కీలకంగా మారింది. మొత్తం మీద ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఎమోషన్స్, డ్రామా, ట్విస్టులతో నిండిపోయింది. నిజాయితీగా ఆడిన హరీష్ ఎలిమినేట్ అయ్యాడని కొందరికి బాధగా ఉన్నా బిగ్ బాస్ షోలో డ్రామా, ఎంటర్టైన్మెంట్ ఉంటేనే సర్వైవ్ అవుతారన్న వాస్తవాన్ని మరోసారి రుజువు చేసింది ఈ బిగ్ బాస్ హౌస్. సో చూశారు కదండి ఇవాల్టి బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి